హాయ్ అండి, నేను మీ సోచా. వెల్కమ్ టు మై ఛానల్ సోచ్రాజ్ కిచెన్. ఈరోజు నేను మీ ముందుకి షార్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. షార్వా మొత్తం చపాతీ, పుల్కా, రైస్, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు మా ఇంట్లో పూరీ తయారు చేశాను. పూరీలోకి షార్వా రెడీ చేసుకున్నాను. రెడీ ఎలా చేద్దామో చూద్దాము రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నాక 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 3 యాలకులు, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. నేను అన్నీ ఒకేసారి వేసుకుంటున్నానండి. వేసుకున్నాక అటు ఇటు కలుపుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. అలాగే 3 మీడియం సైజు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే అవి కూడా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. మళ్ళీ అటు ఇటు కలుపుకోవాలి. మూడు లేదా 4 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అంతా ఫ్లేవర్ అంతా పట్టేలా చూసుకోవాలి ఉల్లిపాయలకి. అలాగే ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకున్నాను. ఇప్పుడు 4 మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. బాగా అటు ఇటు మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇది బాగా మగ్గాలి. కాసేపు మూత పెట్టేసేద్దాం 5 మినిట్స్. ఇప్పుడు నేను 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న జీడిపప్పు నానబెట్టుకున్నాను. అవి నీళ్ళన్నీ వంచేసి ఆ జీడిపప్పు వేసుకుంటున్నాను. అటు ఇటు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తీసిన చూసారా, బాగా వేగింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్నాక చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అది పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. వన్ టీ స్పూన్ పోపు దినుసులు వేసుకుందాం. అలాగే 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లి ముక్కలు వేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఇందాక ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఆ మిశ్రమాన్ని అంతా మిక్సీ పెట్టేసినాక అది వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ నీట్గా కలిపిపోవాలండి. ఆయిల్ చూసారా పైకి ఎక్కుతుంది, తేలుతుంది. అలాగే ఇప్పుడు కొంచెం పోసి ఎరగొట్టి పోసేసేయాలి. 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకున్నాను. మళ్ళీ బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోచ్రాజ్ కిచెన్. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలిపిపుకుందాం బాగా అటు ఇటు. $10 మినిట్స్ దాకా ఉంచుకొని అలానే కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. చూసారా, రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోచ్రాజ్ కిచెన్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఒక బౌల్లోకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోచ్రాజ్ కిచెన్.